హాయ్ అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కావలసిన పదార్థాలు: 10 బ్రెడ్ పీసెస్, చక్కెర, వాటర్, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి, చిన్న గ్లాస్ పాలు మరియు యాలకులు. లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నవారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ముందుగా ఒక 10 బ్రెడ్ పీసెస్ తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ ఇలా కట్ చేసుకోవాలి. బ్రెడ్ అనేది ఒకరోజు ముందుగా తీసుకొచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా డ్రై అవ్వడం వల్ల హల్వా అనేది బాగా వస్తుంది. 4 సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ని ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని బ్రెడ్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని కట్ చేసిన బ్రెడ్ ముక్కలకి సరిపోయేలా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని కళాయికి సరిపోని వేసుకొని అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. బ్రెడ్ ముక్కలు అనేవి మాడిపోకుండా అటు ఇటు పెరిగేస్తూ ఉండాలండి. ఇలా రంగు మారే వరకు వేపుకోవాలండి. బ్రెడ్ వేగిన రంగుని బట్టి హల్వా కలర్ కూడా ఉంటుందండి. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని కూడా వేయించుకొని తీసుకోవాలి. ఈ రంగులో వేగితే సరిపోద్దండి. వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలన్నీ కొద్దిగా చల్లారాక ఇలా పీసెస్గా మళ్ళీ కట్ చేసుకోవాలండి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయిలో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి వేడెక్కాక జీడిపప్పులు మరియు కిస్మిస్ వేసి వేయించుకోవాలండి. మీరు ఇంకా వేసుకోవాలనుకుంటే పిస్తా పప్పు కూడా వేసుకోవచ్చండి. ఇలా రంగు మారే వరకు వేయించుకొని తీసిన పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలో 10 బ్రెడ్ పీసెస్కి 300 గ్రాముల పంచదార అయితే సరిపోద్దండి. వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లాస్తో పోసుకోవాలి. అదే గ్లాస్తో గ్లాసుడు వాటర్ కూడా పోసుకోవాలండి. వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత యాలకులు కూడా యాడ్ చేసుకొని తిప్పుతూ ఉండాలండి. దీనికి ముదురు పాకం ఏం అవసరం లేదండి. లేతగా చేతికి అంటేలా అంటే సరిపోద్ది. చూసారుగా ఇలా చేతికి బంకగా తగిలితే సరిపోద్దండి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వాలండి. పాకంలో మునిగేలా ఇలా గట్టితో బ్రెడ్ పీసెస్ అన్నిటిని సెట్ చేస్తూ ఉండాలండి. కొంతసేపటికి బ్రెడ్ పీసెస్ అనేవి నానుతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రెడ్ అనేది కరిగిపోయే వరకు ఇలా గరిటెతో
మెదుపుతూ తిప్పుకోవాలండి. ఇలా మెదుపుకుంటే సరిపోద్దండి. ఇలా మెదుపుకున్న తర్వాత చిన్న గ్లాస్ పాలు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. పాల వాసన అనేది పోయే వరకు కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. పాల వాసన పోయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఇంతేనండి, బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్.